ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మాకు మరి ఎస్ న్యూస్ మన సహోదరులు శ్రీనివాస్ గారు మాకు కలవడం చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజున మేము ఒక పర్ణశాల పండుగ సందర్భం కలిగినటువంటి ఒక పాటను మేము షూటింగ్ చేసుకోవడానికి వచ్చాము ఏరియాలో. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు శ్రీనివాస్ గారు ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. అంత మాత్రమే కాకుండా మేము షూటింగ్ చేసుకోవటానికి ప్రాముఖ్యంగా ఈ ప్లేసు ఈ యొక్క బంతిపూల తోట చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది. దాంట్లో మేము షూట్ చేసుకోవటానికి మరి ఇక్కడ గోవింద్ శ్రీనివాస్ గారు ట్రాక్టర్ గోవింద్ శ్రీనివాస్ గారు ఈ తోటలో షూట్ చేసుకోవడానికి మాకు చక్కటి అవకాశాన్ని కలిగించారు. మేము చాలా ఆనందిస్తున్నాం. దీన్ని బట్టి మాకు ఈ షూట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వస్తున్నటువంటి టైంలో మాకు శ్రీనివాస్ గారు మాకు ఇక్కడ కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. రిపోర్టర్ శ్రీనివాస్ గారు మాకు చాలా సుపరిచయులు, బంధువులు కూడాను. అటువంటి మిత్రులు మాకు కలవటం చాలా సంతోషం. అంత మాత్రమే కాకుండా వారు సోషల్ మీడియా ద్వారా అనేక మంది పేదవారిని వారు కనుగొని పేదవారికి ఏం అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది వారు గమనించి వారికి తగు రీతిలో ప్రభుత్వం చేత అందవలసినటువంటి అనేక రకములైనటువంటి వారికి సహాయ సహకారాలను అందిస్తూ వారి పక్షముగా పోరాడుతున్నటువంటి ఈ శ్రీనివాస్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది కూడా క్రిస్టియానిటీలో ఒక భాగం. బైబిల్ చెప్పేది కూడా అదే. పేదలను ఆదరించాలి, పేదలను కనికరించాలి, పేదల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, పేదలకు భోజనం పెట్టాలి. ఇదే కదా నాకు నిజమైన ఉపవాసం అని యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా సహోదరులు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మరి బైబిల్ గ్రంథానికి ఇతర గ్రంథాలకు అన్నిటికీ కూడా ఎంతో చక్కగా అవి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని చర్చికి వస్తున్నారా లేదా అనేది కాదు, కానీ మందిరానికి రాకపోయినా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి న్యాయమైనటువంటి దాన్ని శ్రీనివాస్ గారు మరి సోషల్ మీడియా ద్వారా అందిస్తూ అనేక మందికి సహకారిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వారు డాక్టరేట్ కూడా తీసుకున్నారు చెన్నైలో. చాలా గొప్ప సంతోషం అది. మా తల్లాడ మండలంలో ఉన్నటువంటి మరి అనేక మంది విలేకరులలో ఈ రిపోర్టర్స్లో శ్రీనివాస్ గారికి అటువంటి గొప్ప ఘనత కలగటం మాకు చాలా ఆనందంగా ఉంది. అది చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. మరి శ్రీనివాస్ గారి యొక్క ఈ సోషల్ మీడియా కార్యక్రమం ఇంకా మునుముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా ఈ యొక్క నేను మాట్లాడుతున్న ప్రతి మాట వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేయండి. మరి వారికి వెన్నంటి నడిపిస్తేనే మనం చేసిన చేయకపోయినా మన వెనకుండి వారు నడిపిస్తున్నారు కాబట్టి అలాంటి వారిని మనం ప్రోత్సహిస్తే మనకు ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఇది నేను ఎస్ న్యూస్ ద్వారా చెప్పాలనుకున్నటువంటి విషయం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.